Hello children, welcome to Sandhya tutorials. Exercise 4.4 లోని క్వశ్చన్ నెంబర్ 3ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ కూడా క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ ద ఫాలోయింగ్ అని చెప్పి 3 బిట్స్ ఇచ్చారు. ఇందులోని ఫస్ట్ బిట్ ఇక్కడ రాసుకున్నాను. ఓకే, ఇర్ఫాన్ సేస్ దట్ ఈ హ్యాస్ 7 మార్బుల్స్ మోర్ దాన్ 5 times ద మార్బుల్స్ పర్మిత్ హ్యాస్. సో ఇక్కడ ఇర్ఫాన్ అనే అబ్బాయి చెప్తున్నాడు ఏమని అంటే అతని దగ్గర ఉన్న మార్బుల్స్ యొక్క కౌంట్ చెప్తున్నాడు. ఓకే, సో మొత్తం ఇర్ఫాన్ దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయనేది కింద అయితే ఇచ్చారు. ఇర్ఫాన్ హ్యాస్ 37 మార్బుల్స్, అంటే ఈ అబ్బాయి దగ్గర టోటల్గా ఎన్ని మార్బుల్స్ ఉన్నట్టు 37, రైట్? సో దట్ ఈస్ ఈక్వల్స్ 37. ఈ 37కి ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తున్నాడు అబ్బాయి, రైట్? పర్మిత్ దగ్గర ఉన్న మార్బుల్స్ అంటే 5 times ద మార్బుల్స్ పర్మిత్ హ్యాస్, దీనికన్నా ఇంకా 7 మార్బుల్స్ ఎక్కువ ఉన్నాయంటున్నాడు. అసలు పర్మిత్ దగ్గర మార్బుల్స్ ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు కదా, సో దాన్ని అజ్యూమ్ చేసుకుందాం. Let the number of marbles permit has తెలియదు కాబట్టి బి ఎస్ అనుకుందాం. ఓకే, ఎస్ అనుకున్నప్పుడు మనకు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇర్ఫాన్? ఈ హ్యాస్ 7 మార్బుల్స్ మోర్ దాన్, అంటే ఇది ప్లస్ అని రాసుకోవాలి, రైట్? ప్లస్ 7 రాసుకోవాలి. దేనికంటే 5 times ద మార్బుల్స్ పర్మిత్ హ్యాస్, 5 రెట్లు అంటే 5 times is nothing but 5 into మార్బుల్స్ పర్మిత్ హ్యాస్. పర్మిట్స్ దగ్గర మార్బుల్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా, దాన్ని ఎస్ అనుకున్నాం కదా, సో 5 into ఎస్ అని రాసుకోవాలి. ఓకే, 5s. సో ఇర్ఫాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ ఎన్ని ఇప్పుడు? 5 times ద మార్బుల్స్ పర్మిత్ హ్యాస్ అంటే 5s అండ్ 7 more మార్బుల్స్ అంటే దాన్ని ప్లస్ చేయాలి. ఓకే, 5s ప్లస్ 7 is equals to 37. ఇది మనకు అకార్డింగ్ టు ద క్వశ్చన్ వచ్చిన ఈక్వేషన్. సో ఇందులోని ఎస్ మనకు తెలియదు కాబట్టి దీన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ అంటే నెంబర్ ఆఫ్ మార్బుల్స్ పర్మిత్ హ్యాస్. ఓకే, సో ఈ 7 ఇటువైపు పంపించేద్దాం. 37 minus 7 ఇట్ బికమ్స్ 30. ఓకే, ఇక్కడ మనకు 5 into ఎస్ ఉంది కదా, ఈ 5ని ఇటువైపు పంపించేద్దాం. ఇట్ బికమ్స్ 30 divided by 5. సో క్యాన్సిల్ చేసేస్తే వి గెట్ 5 6 are 30, రైట్? సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఎస్ వాల్యూ వచ్చేసింది. అంటే ఇప్పుడు పర్మిత్ దగ్గర మార్బుల్స్ ఎన్ని ఉన్నట్టు? పర్మిత్ హ్యాస్ 6 మార్బుల్స్. ఓకే, పర్మిత్ దగ్గర 6 మార్బుల్స్ ఉన్నాయి, ఇర్ఫాన్ దగ్గర 37 మార్బుల్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ బిట్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ బిట్ ఇన్ ద థర్డ్ క్వశ్చన్. Lakshmi's father is 49 years old. He is 4 years older than 3 times Lakshmi's age. So what is Lakshmi's age? సో ఇక్కడ మనకు లక్ష్మీస్ యొక్క ఫాదర్ ఏజ్ అయితే ఇచ్చేశారు, రైట్? ఎంత అని చెప్తున్నారు? 49 years old. అంటే ఈ 49కి తగ్గ ఈక్వేషన్ని మనం ఇక్కడ ఫ్రేమ్ చేయాలి. He is 4 years older than 3 times లక్ష్మీస్ ఏజ్ అంటున్నాడు. 4 years older ఈజ్ నథింగ్ బట్ 4ని మనము యాడ్ చేయాలి ఈక్వేషన్లో. ఓకే, 3 times లక్ష్మీస్ ఏజ్ అన్నారు. సో లక్ష్మి యొక్క ఏజ్ మనకు తెలియదు కదా, సో దాన్ని మనం ఫస్ట్ అజ్యూమ్ చేసుకుందాం. లెట్ ద ఏజ్ ఆఫ్ లక్ష్మి బి క్యూ అనుకుందాం. ఓకే, క్యూ ఇయర్స్ అనుకుందాం. సో ఈ క్యూ అనేది లక్ష్మి ఏజ్ అయితే కనుక 3 times లక్ష్మీస్ ఏజ్ అన్నారు కదా, ఓల్డర్ దాన్ అన్నారు, అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని కూడా మనం యాడ్ చేయాలి. 3 times ఈజ్ నథింగ్ బట్ 3 into లక్ష్మీస్ ఏజ్. లక్ష్మీస్ ఏజ్ ఏమనుకున్నాము? క్యూ అనుకున్నాం కదా, సో 3q అవుతుంది, రైట్? సో 3q ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 49. ఓకే, సో లక్ష్మీస్ ఫాదర్ 49 years ఉంది. ఇది ఎలా వచ్చింది 49 అనేది? ఈక్వేషన్ ఇక్కడ ఫ్రేమ్ చేస్తున్నాము. హీ ఈజ్ 4 years older than, ఓల్డర్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని మనం యాడ్ చేయాలి. ఓకే, లెస్ ఉంటే కనుక మైనస్ చేయాలి. ఇక్కడ పెద్ద అని చెప్తున్నారు కాబట్టి దాన్ని కూడా యాడ్ చేయాలి. 3 times లక్ష్మీస్ ఏజ్ అన్నారు కాబట్టి 3 into లక్ష్మీస్ ఏజ్ మనం క్యూ అనుకున్నాం కాబట్టి క్యూ చేయాలి. ఓకే, 3q ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 49. ఈ ఈక్వేషన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకే, సో 3q ఈజ్ ఈక్వల్స్ టు 4ని ఇటువైపు పంపించేస్తే 49 minus 4 అవుతుంది. ప్లస్ బికమ్స్ మైనస్ when we transpose that. Okay, so
49 minus 4 gives 45. ఇప్పుడు ఈ 3ని కూడా ఇటువైపు పంపించేద్దాం, డివైడెడ్ బై అవుతుంది కదా. సో క్యాన్సిల్ చేద్దాం. 3 1s 3, 1 మిగులుతుంది, 1 5 అంటే 3 5s 15. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. సో Q ఈజ్ ఈక్వల్స్ టు 15. అంటే ఈ Q అనేది ఏంటి అనుకున్నాం మనము? లక్ష్మి యొక్క ఏజ్ అనుకున్నాం కదా. సో లాస్ట్లో రాసేయాలి. దస్ ద ఏజ్ ఆఫ్ లక్ష్మి ఈజ్ ఎంత? 15 years. ఓకే, లక్ష్మి యొక్క ఏజ్ వచ్చేసి 15 years, వాళ్ళ ఫాదర్ ఏజ్ వచ్చేసి 49 years. ఓకే, సో ఈ 15 ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకున్నా కూడా మనకు 49 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ వన్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ బిట్. People of Sundargram planted trees in the village garden. Some of the trees were fruit trees. సుందర్గ్రామ్లో ఉన్న పీపుల్ అయితే కొంతమంది వాళ్ళ విలేజ్ గార్డెన్లో ట్రీస్ ప్లాంట్ చేశారంట. ఓకే, అందులో కొన్ని వచ్చేసి ఫ్రూట్స్ ఉన్న ట్రీస్ అని చెప్తున్నారు. ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ వర్ 2 more than 3 times the number of fruit trees. So what was the number of fruit trees planted if the number of non-fruit trees planted was 77? సో ఫ్రూట్ ఉన్న ట్రీస్ ప్లాంట్ చేశారు, అలాగే ఫ్రూట్స్ లేని ట్రీస్ని కూడా వీళ్ళు ప్లాంట్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే నాన్ ఫ్రూట్ ట్రీస్ యొక్క కౌంట్ ఇచ్చేసారు వాళ్ళు కదా, 77 ఇచ్చారు. కానీ ఫ్రూట్ ట్రీస్ యొక్క కౌంట్ మనకి ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి దాన్ని మనం ఫస్ట్ అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, లెట్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ బి n అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, n అని అనుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ నాన్ ఫ్రూట్ ట్రీస్ యొక్క కౌంట్ ఎలా ఉంది అని అంటున్నారంటే 2 more than 3 times the number of fruit trees. ఇక్కడ 2 more అని అంటున్నారు. 2 more ఈజ్ నథింగ్ బట్ +2 వేసుకోవాలని ఇంతకుముందు క్వశ్చన్స్లో కూడా చూసాం కదా. ఈక్వేషన్స్లో మోర్ అని ఎక్కడ కనిపించినా దట్ ఇండికేట్స్ దట్ అడిషన్. ఓకే, 2 more than 3 times. 3 times is nothing but 3 into. Okay, 3 times the number of fruit trees. Number of fruit trees మనం ఎన్ని అనుకున్నాము? n అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో 3 times number of fruit trees plus 2 అంటే 2 more than, రైట్, +2 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు నాన్ ఫ్రూట్ ట్రీస్. ఎన్ని ఇచ్చారు మనకు? ఆల్రెడీ వాళ్ళు కౌంట్ ఇచ్చేశారు, రైట్. సో నాన్ ఫ్రూట్ యొక్క కౌంట్ ఎంత? 3n + 2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 77. ఈ క్వశ్చన్ని బట్టి మనం ఫ్రేమ్ చేసుకున్నాం, రైట్. సో ఇప్పుడు మనం ఇందులో ఉన్న n వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3n ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2ని ఇటువైపుగా పంపించేద్దాం. 77 - 2 అవుతుంది, రైట్. సో ఇట్ గివ్స్ 75. 77లో నుంచి 2 తీసేస్తే 75 వస్తుంది. నెక్స్ట్ ఈ 3ని ఇటువైపు పంపించేద్దాం. ఇట్ బికమ్స్ డివైడెడ్ బై 3 2s are 6, 1 రిమైన్స్, రైట్. 3 5s are 15. సో n వాల్యూ ఎంత వచ్చింది మనకు? 25. ఓకే, సో n అనేది మనం ఏమనుకున్నాము? నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ అనుకున్నాము. సో లాస్ట్లో రాసేద్దాం. thus the number of fruit trees are 25. సో 25 ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి, అలాగే 77 నాన్ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి. సో ఈ 25ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. విల్ గెట్ 77. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది థర్డ్ వన్. And next we'll move to the fourth one in the 4.4 exercise.